5 ఇయర్స్. వీడియో థంబ్నెయిల్ చూసో టైటిల్ చూసో కామెంట్స్ పెట్టే వాళ్ళకి ముందుగానే నేను లీడ్ ఇస్తూ ఉన్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంపినోడు ఒప్పుకున్నాడు, వాడెవడో తెలుసు, కానీ నా చెల్లెమ్మలు వాడిని వెనకేసుకుని నా మీదకి వస్తూ ఉన్నారు. ఏంద్రంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు. చంపింది ఎవరో బాబాయ్కి తెలుసు, దేవుడు తెలుసు, మీకు తెలుసు, జగన్కి తెలియదు అనమాట. ముఖ్యమంత్రిగా ఉండి వ్యవస్థ నడిపిస్తున్నట్టు జగన్కి తెలియదు అనమాట. దెన్ ఇమీడియట్గా సునీత ఏమన్నారు, చంపినోడు ఒప్పుకొని వాడే చెప్తున్నాడు కదా ఎప్రూవ్గా, మరి చంపించింది వచ్చేసి ఇదిగో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళే అని వాళ్ళు చెప్పినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఎక్యూజ్ వాళ్ళ పేర్లు చేర్చి అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకుంది ఎవరు? మీరు కదా, ఏపీ గవర్నమెంట్ మీదే కదా. ఎక్యూజ్ నుండి ఆ వ్యక్తిని ఎవరైతే బాబాయిని చంపించాడో అతన్ని కాపాడుతూ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించమని అడుగుతుంది నువ్వు కాదా? అసలు పెద్ద తప్పు చేస్తుంది నువ్వెక్కడ? చంపినోడి కన్నా చంపించినోడే మెయిన్ ఎక్యూజ్డ్. అది చట్టాలే చెప్పే, కోర్టులే చెప్పే. నువ్వు మరి చంపించినోడు నీ పక్కనే పెట్టుకుని అతనికి ఎలా ఓట్లేమని అడుగుతావు జగనన్న అని ఓపెన్ ఈరోజు అంతా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రామేశ్వరం కేఫ్లో బాంబు పెట్టినోడు వచ్చేసి ముసావిర్ హుస్సేన్ బాంబు పెట్టినోడు. ఇప్పుడు దొరికినోడి పేరు ముజమ్మిల్ షరీఫ్. ఎన్ఐ వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మేని ముజమ్మిల్ షరీఫ్ అన్నారు. బాంబు పెట్టినాడు ముసావిర్ హుస్సేన్, వీడికి సాయం చేసినాడు అబ్దుల్ మతీన్ తాహా. ఈ అబ్దుల్ మతీన్ తాహా ఈరోజు అరెస్ట్ అయినటువంటి ముజామిల్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఇది 10th క్లాస్మేట్స్. చూడండి, అసలు సినిమాలు చూపిస్తూ ఉంటే మనం ఏదో అనుకుంటూ ఉన్నాం. సీరియస్లీ కొంతమంది ముస్లింలు మన మధ్య ఉంటూ మంచిగా నటిస్తూ టెర్రరిస్టులతో సంబంధాలు పెట్టుకొని వీళ్ళు ఇంట్లోనే బాంబులు తయారు చేసేసి వాటిని నార్మల్ బ్యాగుల్లో పెట్టి ఎక్కడికో వెళ్ళి వదిలిపెట్టేసి బ్లాస్ట్లు. ఏంద్రా అంటే ప్రపంచమంతా ఇస్లామే ఉండాలి, అంతా ఇస్లాం మతమే ఉండాలి, పిచ్చనా కొడుకులు అనకూడదు. కానీ ఇస్తుంది అల్లా చెప్పాడ్రా బాబు మీకు అట్లా? అరే ఈ సూఫీలు వాళ్ళ యొక్క మత బోధనలు ఒకసారి మీరు వినండి. అల్లా ఏం చెప్పాడు, మీ మతం ఏం చెప్పింది మీకు తెలిసిద్ది. సాడిస్నా కొడుకులు మళ్ళీ తయారైపోతూ ఇంత దారుణమా? అయ్యా అందరం కదా మరలా అనేది ఇటువంటి తేడాగలను అనేది, ఓకేనా? సో ఇప్పుడు నేనేమంటున్నాను, స్టార్టింగ్ చెప్పిన పాయింట్ ఇదే మరలా అడుగుతున్నా. ఈరోజు ఎన్ఐ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బాంబ్ బ్లాస్ట్ యొక్క మెయిన్ ప్లాన్ అంతా కూడా ఈ ముజామిల్ షరీఫ్ది. అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుస్సేన్ ఇద్దరు ఎలాగో పరిచయం అయ్యారు. ముజామిల్ షరీఫ్ తర్వాత అబ్దుల్ మతీన్ తాహా వీళ్ళిద్దరు 10th క్లాస్మేట్స్, కర్ణాటక చెందినటువంటి వాళ్ళు, ఓకేనా? కర్ణాటక ముదిగిర ప్రాంతం వీళ్ళది, ఓకే? 10th అయిపోయింది, ఇంకెవరి దగ్గర చూస్తున్నారు, బట్ టచ్లో ఉంటున్నారు. 6 నెలల క్రితం డైరెక్ట్గా కలుసుకున్నారు. అప్పుడు ఈ అబ్దుల్ మతీన్ తాహా ముసావిర్ హుస్సేన్ని బాంబు పెట్టిన ముసావిర్ హుస్సేన్, అది గుర్తుంచుకోండి, ఓకేనా? ఈ ముసావిర్ హుస్సేన్ని తీసుకెళ్లి ముజమిల్ షరీఫ్ పరిచయం చేసి హుస్సేన్కి డబ్బు బాగా అవసరం ఉంది, వీడు బాంబు పెడతాలో బాగా ఎక్స్పర్ట్, నువ్వు అడిగి సాయం చేయాలి అలాగేనా అన్నాడు. అప్పుడు షరీఫ్ స్కెచ్ చేసి మొత్తం సరే నేను చెప్తే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మొత్తం అన్నట్టు సమకూర్చి టెర్రరిస్టులతో డీలింగ్ మాట్లాడుకొని ప్లాన్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ బాంబు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఏంటి మొత్తం ప్లాన్ అంతా షరీఫ్ది. దట్ మీన్స్ సూత్రధారుడు. అలాగే వివేకానంద రెడ్డి కేసులో వివేకానంద రెడ్డి చంపాలని ఎవరు అనుకున్నారు, స్కెచ్ ఎవరు వేశారు, వాళ్ళే కదా మెయిన్ ఇక్కడ. అది సిబిఐ వాళ్ళు చెప్పారు కదా వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి అని. మరి వాళ్ళు పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెబుతున్నాడు, బాబాయిని చంపినలకు టీడీపీ సాయం చేస్తుందట. సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టిన వాళ్ళని కూడా సాయం చేస్తూ పక్కనే ఉంచుకొని సిబిఐలు అరెస్ట్ చేయకుండా కాపాడింది ఇదే జగన్ మరలా. సో ఇప్పుడు చెప్పండి, మెయిన్ ఇక్కడ ఎవరైతే శిక్ష పడాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళని పక్కన పెట్టుకొని మరలా ప్రజలను ఎర్రి పప్పలు చేస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి కాదా? మీరు ఆలోచించి నాకు కింద కామెంట్లో తెలియచేయండి. ఆమె సునీత తన నాన్నని చంపిన వాళ్ళని పట్టుకోవాలని నానా కష్టాలు పడుతూ ఉంటే ఆమెకు సాయం చేయకపోగా సిబిఐకి అడిగినట్టు సిబిఐ వాళ్ళని కావాలని ఒక రాను అడిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి సిబిఐ వాళ్ళ కేసు అప్పచెప్పాక దానికి అడ్డుగడుగుని అడ్డుపడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా?
ఏపీ పోలీసులు కాదా? ఈరోజు సునీత మీద లేనిపోయిన నిందలు వేసిన జగన్మోహన్ రెడ్డి కాదా? ఇటువంటి వాళ్ళు పాలకులా? ఇటువంటి వాళ్ళకి మీరు ఓట్లు వేస్తారా? ఇటువంటి వాళ్ళు సభలు పెడితే మీరు వెళ్తారా? మరలా వింటారా? మళ్ళీ నేను అలాంటి నిజం చెప్తే కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారా? ఇప్పుడు చెప్పండి. నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దొరికిందనమాట చెప్పడం కోసం ఈరోజు. కమింగ్ టు ఈ రామేశ్వరంకి బాంబ్ బ్లాస్ట్ కాదు. ఇక్కడేంటి ప్లాన్ మొత్తం ఎవరిది? ముజమిల్ షరీఫ్ది. బాంబు పెడతాం ఎవరిది? ముసావిర్ హుస్సేన్ది. ఈ ముసావిర్ హుస్సేన్కి మొత్తం ఎవడు హెల్ప్ చేసింది? అబ్దుల్ మతీన్ తాహా అనేవాడు. అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుస్సేన్ వీరిద్దరు చెన్నైలో ఉంటారు. బాంబు పెట్టేయడానికి ఒక నెల ముందు అంతా స్కెచ్ రెడీ చేసుకుని మొత్తం 6 నెలల ముందు నుంచి ఇదంతా ఇక 1 మంత్ బిఫోర్ మొత్తం రిక్కిన్ ఫ్రెంచ్లో బెంగళూరు అదంతా చేశారు. పెట్టాడు. ఆ తర్వాత హుస్సేన్ గారు అక్కడి నుంచి వెళ్ళాడు. అగైన్ వాడు కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో, కేరళ, తమిళనాడు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల జల్లెడ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మెయిన్ మాస్టర్ ప్లాన్ ఎవరైతే ఉందో షరీఫ్ దొరికాడు కాబట్టి వాడు గురువారం దొరికాడు. ఎక్కడెక్కడ వెతికారంటే కర్ణాటకలో 12 ప్రాంతాలు, తమిళనాడులో 5 ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లో 1 ప్రాంతం. ఓకే, మొత్తం 18 చోట్ల గాలిస్తే చివరికి ఈ ముజమిల్ షరీఫ్ దొరికాడు అనమాట. నేను గతంలో కూడా చాలా సందర్భాలలో చెప్పాను, హత్య చేసిన వాడికన్నా ఆ హత్య చేయించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే మెయిన్ అక్యూజ్డ్ అవుతాడు. దోష్ మెయిన్ వాడే, కఠిన శిక్ష వాడికే పడిద్దని కోర్టులో చెప్పే నిజం అదేనండి. నిన్న కూడా ఏదో విషయంలో చెప్పినట్టున్నా. ఒక డబ్బున్న భూస్వామో వ్యాపారం ఎవడో ఉన్నాడు, వాడి దగ్గర పని చేసేవాడు ఉన్నాడు. అరే వెళ్ళి ఆ చెట్టును నరుకురా అన్నాడు. అయ్యగారు చెప్పారు, ఆ చెట్టు అండి నరకూడదని చెప్పినట్టు ఉన్నారు కదండి, అని నేడిచ్చే చెట్టు అండి, దానికని జనాలు ఉంటారండి, నరకరా, నీకు అంతకంత ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. యజమాని ఏది చెప్తే నేను చేయాలి అండ్ ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాడు, సో నేను చేస్తా. అలా చేశాడు. బట్ మొత్తం ఎవరిది? ఆ చేయించినాడే కదా ఇక్కడ తప్పు. అలా ఇక్కడ ఈ షరీఫ్ ఇక్కడ మెయిన్ అక్యూజ్డ్ A1. ముసావిర్ హుస్సేన్ బాంబ్ అక్కడ పెట్టినాడు A2. ఇదంతా స్కెచ్కి మూల కారణం ఎవడు అండ్ బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు కాపాడింది ఎవడు ఏంటంటే అబ్దుల్ మతీన్ తాహా. ఈ అబ్దుల్ మతీన్ తాహా అనేవాడు మరల వీడు ఆల్రెడీ తమిళనాడులో ఒక ఎస్ఐని చంపినటువంటి దానిలో వాడు అక్యూజ్డ్. చూడండి, అసలు ఇంత దుర్మార్గులు ఇంత దారుణంగా మన చుట్టూతూనే ఉంటూ తిరుగుతూ ఉన్నారండి. వీళ్ళ గురించి ఏదైనా న్యూస్ చెప్తే నువ్వు తెలియకుండా మా ముస్లిమ్స్ ఏమన్నదని చెప్పేసి కొంతమంది వస్తారు. కొంతమంది ముస్లిమ్స్ ఏమో సిగ్గుపడుతుంది, ఇటువంటి వాళ్ళ వల్లే రిమైనింగ్ ముస్లిం పరుగు పోతుంది, మా అల్లా ఎప్పుడు అలా చెప్పలేదు, మతం పేరుతో చంపమని, వీళ్ళు ఎందుకు ఇంత దారుణం చేస్తున్నా తెలియటం లేదని చెప్పి పాపం మరికొంతమంది అంటారు. సో జరిగింది ఇది. ఇప్పుడు చెప్పండి, సిబిఐ వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటిది? హత్యకు మూల కారణం వివేకానంద రెడ్డి హత్యకు మూల కారణం చేయించిన వాళ్ళు ఎవరు, ఏంటి, స్కెచ్ చేసింది ఎవరు, ఏంటి అన్నప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే సిబిఐ చార్జ్షీట్లో ఉందా లేదా? ఇప్పుడు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడా లేదా? వాళ్ళని గెలిపించమని అడుగుతూ ఉన్నాడా లేదా? సో చట్టాలు వద్దు, కోర్టులు వద్దు, ధర్మం వద్దు, న్యాయం వద్దు, ఏమొద్దు. జగన్ ఏది చెప్తే అది మాత్రం మీరు వినండి. మా లాంటి వాళ్ళని నిర్పాపం చేసి తిట్టండి. అండ్ సునీత లాంటి వాళ్ళు పాపం తన తండ్రి చావు కారణాలను శిక్షిద్దామని అడుగుతూ ఉంటే ఆమె మీద కూడా లేనిపోయిన నిందలు వేసాడు. ఏం బతుకులరా బాబు మీరు.